ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో మీకు నా ప్రేమ వందనములు. ఈ ఉదయకాల సమయమున ప్రభు యొక్క వాక్యముతో మిమ్మలను కలుసుకోవడం నాకు మిక్కిలి సంతోషం. అనుదినం మీకు వాక్యం అందించుటలో ఉన్న సంతోషం, సమాధానం వేరే దేనిలో నాకు లేదు. ప్రత్యేకముగా జీసస్ మీట్స్ కుటుంబములు మరియు అందరిని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఫేస్బుక్లో ఉన్న ప్రతి కుటుంబమును బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. పరిశుద్ధాత్మునితో అనుదినము మన్నా వలె ఆ అనుదినమునకు తగిన ప్రవచన వాక్కు పరిశుద్ధాత్ముని ప్రేరేపణ ద్వారా మాట్లాడడమే నాకు గొప్ప సంతోషం. ప్రియులారా, అనుదినం మీ యొద్ద నేను అడిగేదే మరలా జ్ఞాపకం చేస్తున్నాను. సందేశము విన్న తర్వాత వినుట మాత్రమే కాదు, ప్రార్థించడం మాత్రమే కాదు, ఎదుటివారికి షేర్ చేయడం, వారికి కూడా చేరవేయడం. ఆ ఆత్మలన్నీ ప్రభు యొద్దకు వస్తాయి కదా. తద్వారా ప్రభు మిమ్మలను ఆశీర్వదించుటలో ఏ మాత్రం సందేహము లేనే లేదు. సరే, ఈరోజుకు సంబంధించిన వాక్యం ఏమిటి తెలుసా? యెషయా ప్రవచన పుస్తకము 45వ అధ్యాయము 1వ వచనము. అతని పక్షమున జనులను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజుల నడికట్లను విప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను అని యెహోవా తాను అభిషేకించిన కోరెషును గురించి సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్యము ఈ రీతిగా ముగించబడుతుంది. ఇందులో అతి ప్రాముఖ్యముగా నేను మీకు తేటగా ఈ ఉదయకాల సమయమున చెప్పాలని ప్రభు ప్రేరేపిస్తున్న ఒక కార్యం ఏమిటి తెలుసా? నేను అభిషేకించిన కోరెషు. ప్రభు అంటున్నాడు, నేను అభిషేకించిన కోరెషు ఎదుట. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తుంది, తలుపులు తెరవబడును, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. సరేనా? పరిశుద్ధాత్మని శక్తి చేత మూయబడిన తలుపులు తెరవబడును, తెరుచుకొనును. ఈరోజు ఉద్యోగపు తలుపు కావచ్చు, ఆర్థిక ఆశీర్వాదపు తలుపులు కావచ్చు, ఆరోగ్యము అని చెప్పబడే నూతన తలుపు కావచ్చు, బిడ్డలకు సంబంధించిన భవిష్యత్తు, వివాహమునకు సంబంధించిన కార్యములు, చదువుకు సంబంధించిన కార్యములు, ఇంటికి సంబంధించిన కార్యములు. ప్రభు చెబుతున్నాడు, అభిషేకము ద్వారా నూతన తలుపులు మీకు తెరవబడబోతున్నాయి. నేను అభిషేకించిన కోరెషు ఎదుట తలుపులు, ఇక మీదట అతని ఎదుట ద్వారములు వేయబడకుండా తలుపులు తీసేదను. విశ్వసిస్తున్నారా? ఆమేనని చెప్పండి. ప్రభువును స్తుతిస్తున్నాను. మనకు ఆహారం జీవ వాక్యమే. ఈరోజు ఈ వాక్యమును మీరు పట్టుకున్నారు. ఈ వాక్యమును పట్టుకుని ఈ దినమంతా పరిగెత్తండి. ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడు. ఇదే మీకు దేవుడిచ్చిన ప్రవచన వాక్కు. సరేనా? ప్రార్థించుదామా? అందరూ చేతులు పైకెత్తి, మంచి దేవా, మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నానయ్యా. ప్రభువా, తలుపులు తెరవబడినట్లుగా, తెరచి ఉంచబడినట్లుగా కోరెషుకు మీరిచ్చిన అభిషేకం ఈరోజు యేసు నామములో మీ సేవకుడనైన నేను ఈ ఆగస్టు నెల 12కు చెప్తున్నానయ్యా. ప్రభు నామములో నూతన ద్వారములు తెరవబడునుగాక. సమాధాన ప్రభు మీరు తోడుగా ఉండి ఆశ్చర్యముగా, అద్భుతముగా నడిపించబోయే మీ మహా గొప్ప ప్రేమకై స్తోత్రం. మీ నామం మహిమపరచబడాలి. ఈ దినమంతా బిడ్డలు చేసే ప్రతి కార్యములో దైవ కృప, దైవ బలము, దైవిక సమాధానం ఉండునట్లు ప్రార్థిస్తున్నాను. ప్రార్థన ఆలకించిన ప్రభుకు స్తోత్రం. యేసు నామములో తండ్రి, ఆమేన్. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభునందు సంతోషించండి. ప్రభు యొక్క కృప ఈ దినమంతా మిమ్మల్ని భరించును. ప్రభువుకు మహిమ కలుగునుగాక. మీరు పొందిన ఆశీర్వాదములు ఆ కమెంట్ బాక్స్ లో మీ యొక్క అభిప్రాయములను పంపించండి. నేను చదివి మీతో కలిసి ప్రభువును మహిమపరుస్తాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841252836.
మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.